సంఖ్యాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్త నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరుకొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర అసరేనాను నొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు అసరేనాను నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షెపాము నుండి సరిహద్దు అయినకు తూర్పున రిబ్లా వరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెత్తు సముద్రపు నొడ్డుకు తగిలియుండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై యుండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇజ్రాయేలీలతో మీరు చీట్లు చేత పొందబోగుచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రమునకును దీనినియ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రుబేనీయులుగా గాదీయులను తమ తమ స్వాస్థముల నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను ఇవతల తమ తమ స్వాస్థములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజారును నూను కుమారుడైన యెహోషువాయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదా వారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు. షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు. బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు. దానియేలు గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని. యోసేపు పుత్రులలో ఎఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని. ఎఫ్రాయిమీయుల గోత్రములో షిఫ్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని. జెబులూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని. ఇషాకారీయుల గోత్రములో ఆజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. అషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదాహేలు ప్రధాని. కనాను దేశములో ఇజ్రాయేలీలకు వారి వారి స్వాస్థములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే.